కానీ ఈ సంఘ బిడ్డల్ని, మరి ముఖ్యంగా ఈ గ్రామాన్ని, ఈ గ్రామ పెద్దల్ని ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వింటున్నారో నాయన, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే గుడ్డివారు నడిచి వెళ్ళిపోయారు బాబు, గుడ్డివారికి చూపొచ్చింది నాయన. వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు నాయన. నీ మాటలు జీవపోటలు నాయన, నీ మాట అగ్ని వంటిది, బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. రాతి హృదయాలతో మీరు మాట్లాడండి, మెత్తని హృదయాలుగా చేయండి. ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, నీ పాదముల మీద ధూళి వంటి వాడిని బాబు. నన్ను మీరు జ్ఞాపం చేసుకున్నారు. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నేను నిల్చొని మాట్లాడుతుండగా నీ చిలువు చాటు నన్ను మరుగుపరచండి. నా జ్ఞానాన్ని తీసివేయండి, నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి. ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అడ్డతీగల గ్రామానికి మరి దేవుడు మమ్మల్ని ఇక్కడికి ప్రేరేపించి పిలిపించినందుకు దేవాది దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి అనగానే ప్రతి ఒక్కరికి చరిత్ర గుర్తొస్తుంది, బొబ్బిలి యుద్ధం గుర్తొస్తుంది. ఎప్పుడో పూర్వం యుద్ధం జరిగినటువంటి యుద్ధాలు కూడా బొబ్బిల్లో, రాజాము, బొబ్బిలి, పాలకొండ ఆ గ్రామాల్లో జరిగాయి. అప్పుడు విజయనగరం, బొబ్బిలికి జరిగే యుద్ధాలు. ఆ టైంలో తాండ్రపప్పారాయుడు అంటే ఒక యుద్ధ వీరుడు. అటువంటి వెలముదర్ల కుటుంబంలో నుండి యేసు క్రీస్తు ప్రభుని ఏ విధంగా తెలుసుకున్నాను, నా గత చరిత్ర ఎలా ఉండేది, పూర్వం నేను ఎలా ఉండేవాడిని, ఎటువంటి విగ్రహారాధన చేశాను పూర్వం, నా భక్తి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నేను ఎలా తెలుసుకున్నాను, ఆయనలో ఏదో ఒక అద్భుతాన్ని, ఏదో ఒక క్రియని చేస్తేనే చాలామంది వస్తారు. అలాగే నా కుటుంబంలో ఏ క్రియ చేశారు దేవుడు, నేను ఏ విధంగా యేసు ప్రభుని తెలుసుకున్నాను, కొద్ది నిమిషాలు మీకు సాక్ష్యాన్ని వివరిస్తాను. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు కులానికి మతానికి దేవుడని. కాదు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అండి, అందరికీ దేవుడు. కులానికి మతానికి దేవుడు కాదు. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రకటించగలిగిన వ్యక్తి. నాలో పాపము లేదు, ఏ పాపము నాలో లేదు. ఒకవేళ పాపం ఉందని ఎవరైనా నిరూపించండి అని సవాలు చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నాకు చిన్నప్పటి నుండి బాగా బొబ్బిలి అంటే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉండేది బొబ్బిల్లో. అక్కడ నాకు వివాహం అయింది. నాకు ఇంచుమించులో 20 సంవత్సరాల వయసులో అయింది. ఇప్పుడు 70 సంవత్సరాలు దాటి వయసు నాకు. అప్పటి నుండి నేను బాగా పూజలు చేసేవాడిని. చిన్నప్పటి నుండి మా నాన్నగారి వయసు నుండి మాకంతా బాగా విగ్రహాలు. ఇప్పటికి కూడా బొబ్బిలి కోటలో కత్తులు, తుపాకులు ఇవన్నీ కూడా బొబ్బిలి కోటలో ఉన్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఉన్నారు, బేబీ నాయన్ గారని, వారు కూడా మా బంధువే. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బంధుత్వం గురించి చెప్పడానికి రాలేదు. ఆ వెలమదర్ల కుటుంబంలో నుండి నేను యేసుక్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకున్నానని మీకు చెప్పడానికి కొన్ని మాటలు చెప్తున్నాను. ఒక చీఫ్ మినిస్టర్ చేశారు, ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. ఆయన బంధువుల అమ్మాయిని నాకు ఇచ్చారు, సామర్లకోట. ఆ బంధువుల అమ్మాయిని నాకు వివాహం చేశారు 20 సంవత్సరాల వయసులో. అప్పటి నుండి నా భక్తి ఏంటంటే మా తాతల దగ్గర నుండి మాకు ఉన్నటువంటి భక్తి, విగ్రహారాధన చేసేవాళ్ళని. ఆ భక్తిలో నుండి యేసుక్రీస్తు ప్రభుని నేను ఎలా తెలుసుకున్నానంటే, నాకు 3 పిల్లలు. నేను 18 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నాను, 3 సంవత్సరాలు కనకదుర్గ మాల కూడా వేసుకున్నాను. నాకు 3 పిల్లలు. 3 పిల్లలైతే పెద్దది పాప. ఆ పాపకి చదువుకున్న సమయంలో తణుకులో ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ సీట్ వస్తే ఆ ఇంజనీరింగ్ చదివే సమయంలో ఒక క్రిస్టియన్ అమ్మాయి పరిచయం అయింది. క్రిస్టియన్ అమ్మాయి పరిచయం అయ్యి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్త ప్రకటించింది. మనం ఉంటాం అప్పుడప్పుడు సువార్త ప్రకటించడానికి ఇష్టపడం. మీకు పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ జంక్షన్లో, కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి ఇలాంటి జంక్షన్లో ఇంజిన్స్ ఉంటాయి. వాటిని గూడ్స్ షెడ్ దగ్గర నుండి, లోకో షెడ్ అంటారు దాన్ని, లోకో షెడ్ నుండి ప్లాట్ఫారం వరకే వస్తాయి. అవి కుయ్యమని సౌండ్, పెద్ద సౌండ్ చేస్తాయి, కానీ అవి ఎక్కడికి వెళ్ళవు. ఓన్లీ గూడ్స్ షెడ్ నుండి రైల్వే స్టేషన్కి, రైల్వే స్టేషన్ నుండి గూడ్స్ షెడ్కి, అంటే భోగిని మారుస్తాయి. సర్కార్ భోగి కోనార్కకి, కోనార్క భోగి మీల్కి, అలాగా భోగి మార్చడానికే అక్కడే తిరుగుతాయి. సంటింగ్ ఇంజిన్ అంటారు అట్లా.
అలా మనం కూడా సంటింగ్ ఇంజిన్లో ఉంటాం. సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడో మనం ఏ రాజమండ్రి రాజానంలో ఉంటే అక్కడే ఉంటాం తప్ప ఎక్కడికి వెళ్ళాం. అట్లీస్ట్ సంటింగ్ ఇంజిన్ అంటారు. అలాగే సువార్త ప్రకటించకపోతే పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే మనం దేవుని గురించి ప్రకటించాలి. మనం దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రకటన చేయాలి. విన్నవాళ్ళు వింటారు, వినవాళ్ళకి వినరు. అది మనం చెప్పలేం. గుర్రాన్ని నీళ్ళు వరకు తీసుకెళ్తాం, కానీ తాగించే శక్తి దేవుడికి ఉందండి. నేనైతే చిన్నప్పటి నుండి బాగా విగ్రహం చేసేవాడిని. ఎవరు చెప్పినా కూడా యేసు ప్రభు వారి గురించి ఎవరైనా చెప్తే వినేవాడిని కాదు. నేను కోడిగుడికి ఏకలు తీసే రకం. ఇలా కనిపిస్తున్నాను, ఒక నెంబర్ 1 మూర్ఖుడిని. నా గురించి నేను చెప్తున్నాను. పేకాట, నాకు లేని వ్యసనాలు లేనటువంటి అటువంటి వ్యసనాలు. 120 ఎకరాల పొలం అమ్మాను. నాకు 70 సంవత్సరాల వయసులో 100 ఎకరాల దగ్గర పొలం అమ్మాను. పేకాట, కోడి పందెం, ఈ రాత్రింబగలు కూడా పేకాటే, కోడి పందాలే. అటువంటి కోడి పందాలు, అటువంటి చెడు అలవాట్లు, అటువంటి దురలవాట్లలో నుండి యేసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షించి ఈరోజు అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించటానికి, అనేక గ్రామాలు వెళ్ళటానికి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అమ్మాయి ఇంజనీరింగ్ చదివే సమయంలో ఒక క్రిస్టియన్ అమ్మాయి పరిచయం అయ్యి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సువార్త ప్రకటించింది. ఏం చెప్పింది అంటే, ఆ పాప మొట్టమొదట కీర్తనల గ్రంథము, సామెతలు మనకి బాగా అర్థమవుతాయి. చాలామంది బైబిల్ చదువుతాం కానీ అన్నీ మనకి తెలియవు. రాజుల గ్రంథం, లేకపోతే న్యాయాధిపతులు, ఇలాంటి యోబు, ఇలాంటి గ్రంథాల్లో మనకి ఎక్కువగా అర్థం కావు. బాగా సామెతలు, కీర్తనలు అర్థమవుతాయి. మా అమ్మాయి వచ్చి, నేను 18 ఏళ్ళు మాల వేసుకున్నాను, 18 మెట్లు కట్టించాను, చుట్టూరు విగ్రహాలు ఉండేవి, వెండి బొమ్మలతో పొదిగేవాడిని. అటువంటి నాకు నేను గురుస్వామిగా ఉండేవాడిని. అటువంటి నాకు మా పాప వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పేది. నేననేవాడిని, అమ్మా నువ్వు నాకు పుట్టావా, నేను నీకు పుట్టానా అనేవాడిని. అంటే వినేవాడిని కాదు. మాకు మెదడు ఎక్కడుంటుందంటే, మాకు వెలందొరలకి మాకు గర్వం ఎక్కువ. మెదడు అందరికీ తల్ల ఉంటే మాకు మోకాళ్ళలోకి వచ్చేసింది. మీకేమో అరికాళ్ళలోకి వచ్చేస్తుంది ఇప్పుడు మెదడు. ఎందుకంటే మోకాళ్ళలోకి వచ్చింది, పైన లెగిసైనా లెగిస్తుంది, కానీ పైకి అరికాళ్ళలోది ఇంక లేగదాం. అరికాళ్ళలోకి రాకుండా చూడండి. చాలా నెంబర్ 1 మూర్ఖుడిని అనమాట. వినేవాడిని కాదు. ఆ అమ్మాయి వచ్చి చెప్పేది, యేసుక్రీస్తు ప్రభు గురించి సామెతలు, కీర్తనలు వివరించేది. అస్సలు చెప్తే నేను లెక్క చేసేవాడిని కాదు. ఎవరైనా పాస్టర్ గారు వచ్చి ఏదైనా చెప్తే, ఎలావయ్యా నీ పని నువ్వు చూసుకో, నాకు చెప్తావేంటి, మేము బెల్లందరలం అయ్యా, మాకు నువ్వు చెప్తావేంటి, నువ్వెవరో నాకు తెలియదు, నీ కులం ఏంటో నాకు తెలియదు. ఏదైనా మా ఆవిడ ఎవరైనా వస్తే, ఇంటికి వస్తే ఆ తులసి మొక్క దాటి వచ్చారంటే చాలు ఇల్లంతా కడగమనేది. ఇప్పుడు ఇల్లు కడుక్కోవడం మానేసామండి. హృదయాన్ని కడగటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మమ్మల్ని ఎన్నుకున్నారు. మన హృదయాల్ని కడుగుతున్నారు, మన పాపాన్ని కడుగుతున్నారు. అన్నిటికంటే పెద్ద జబ్బు ఏదంటే పాపం అనే జబ్బే. ఆ జబ్బు ప్రతి ఒక్కడికి ఉంది. ముఖ్యమంత్రి ధనుడు మున్సిపాలిటీ వరకు అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపం అనే వ్యాధిని తీయటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారండి. మేము పాపులమే, అందరూ పాపులే, అందరమీ పాపులమే, మన పుట్టుకతోనే పాపులమే. మన పాపాన్ని కడగటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఈ పాప చదువుకుంటూ, ఇంజనీరింగ్ చదువుతూ నాకు సువార్త చెప్పేది. నేను వినేవాడిని కాదు. మరి ఎలా విన్నానంటే, చాలామంది యేసుక్రీస్తు ప్రభు మందిరానికి ఆరాధనకు వచ్చేటప్పుడు కొంతమంది కొన్ని నిబంధనలతో వస్తారు. ఏమని, యేసయ్యా నా గర్భఫలము తెరువయ్యా, నేను 7 వారాలు చర్చికి వస్తానయ్యా. ఎన్ని వారాలు వస్తావు? 7 వారాలు. యేసు ప్రభుకి 7 వారాల సమయం అక్కర్లేదు నీ గర్భఫలం తెరవటానికి. కుష్ఠరోగి వచ్చాడు, ఏమడిగాడు? నీకు ఇష్టమైతే నన్ను ఇప్పుడే ఈ క్షణాన్ని నన్ను శుద్ధినిగా చేయి, రేపు 1 గంట ఆగు, లేకపోతే అరగంట ఆగు, ఆలోచించు ప్రభువా అని అడగలే. ఏమడిగాడైనా? నీకు ఇష్టమైతే నన్ను ఇప్పుడే శుద్ధినిగా చెయ్యు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు చాలా చేస్తాం. ఏమని? చాలా రకాలైన ప్రార్థన చేస్తాం. కానీ అది కాదు. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నా గర్భఫలము తెరువు. వెంటనే తెరుస్తాడండి. ఆయనకి టైం అక్కర్లేదు, ఆయనకి మనం సమయం ఇవ్వక్కర్లేదు. కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయండి. భూమిని ఆకాశంని సృష్టించిన సృష్టికర్త ఆయన.
ఈ లోకానికి ఆయన ఆకాశం నుండి పైనుండి ఈ భూమి మీదకి దిగవలసి ఎందుకు వచ్చిందంటే మన పాపం కొరకు మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని మోసుకొని పోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారికి గొర్రె పిల్లగా వచ్చారండి. కానీ నాకు ఆవిడ ఎంత సువార్త చెప్పినా వినేవాడిని కాదు. వినకపోతే కొన్ని దినములు గడిచిపోయాయి. అమ్మాయి 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయికి వివాహం చేశాం. వివాహం చేసిన తర్వాత ఒక 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు గడిచిన అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి అందుకే వస్తారు. కొందరికి దేవుడు మేలు చేస్తాడు, కొందరికి లేటుగా చేస్తాడు. అందుకే అంటాడు, తగిన సమయమందు నేను హెచ్చిస్తాను. సమయం ఉంది, ఒక సమయాన్ని దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు. అలాగా ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించామండి. చాలా డాక్టర్లకు చూపించాం. ప్రభావతి గారని కాకినాడలో పెద్ద ఫేమస్ డాక్టర్ అండి, లేడీ డాక్టర్, రమ్య హాస్పిటల్ అని. ఆ హాస్పిటల్లో చూపిస్తే ఆమెంది టెస్టులు చేసి అసలు ఈ అమ్మాయికి పిల్లలే పుట్టరుందండి. అక్కడి నుండి ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆవిడ కూడా టెస్టులు చేసి పిల్లలు పుట్టరండి, ఇగో ఈ రిపోర్ట్ రాసి ఇచ్చింది కదా డాక్టర్ అమ్మ, మేము కూడా టెస్ట్ చేసాం, అసలు ఈ పిల్లలు పుట్టరున్నారు. సరే పిల్లలు పుట్టకపోతే మేమేం చేస్తాం? మేమేం చేసేది ఏమీ లేదు కదా, అది దేవుడు చేసే కార్యం. గర్భఫలం ఎవరు ఇస్తారండి? యెహోవా ఇచ్చు బహుమానం. ఖాళీగా మర్చిపోయాము, అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకెందుకులే పిల్లలు పుట్టరు కదా అనుకున్నాం. చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మరలా కొన్ని దినములు అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, మేము అంబాజీపేటలో ఉండేవాళ్ళం అప్పుడు, 40 సంవత్సరాలు ఉన్నాం తూర్పుగోదావరి జిల్లాలోనే అంబాజీపేట అనే గ్రామంలో. అక్కడ ఆ గ్రామంలో మేము చిన్న వ్యాపారం చేసుకున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీ అమ్మాయికి పిల్లలు లేరంట కదా అన్నాడు. మా అమ్మాయికి పిల్లలు లేకపోతే నీకెందుకు అయ్యా అని అడిగాను. అది కాదండి, మీరు తలకేస్తే కాలుకి, కాలుకేస్తే తలకేస్తారు దొరగారు, ఏదో ఒక చిన్న మాట చెప్తాను మీరు వినండి అని. నాకేం చెప్పదు, నువ్వు వెళ్ళవయాక అర్జెంటుగా షాప్ దిగన్నాను. అది కాదు, చెప్పేసి వెళ్ళిపోతానండి, మీరు వినండి, వెళ్ళకపోయినా పర్వాలేదు, మీరు నమ్ముకోవద్దు, మీరు ఏమీ వెళ్ళొద్దు బాబు, మీరు గొప్పవారు, మీరు కోపం ఎక్కువ మీకు. చెప్పాను కదా నాకు గర్వం ఎక్కువ, కోపం కూడా ఎక్కువే. ఆ సమయంలో అవి ఎవరో నాకు తెలియదు, ఆయన వచ్చి, ఈరోజు ఆ పక్కనే చిన్న ఆరాధన జరుగుతుందండి మీ ఇంటి పక్కన, ఆ పక్కన ఆరాధనకి మీరు వెళ్ళండి, మీరు మీ భార్య మీ పిల్లలు ఉంటే వెళ్ళండి, వెళ్తే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. ఎలాగ ఇలాగే చెప్తారు పాస్టర్లకి, ఏం పని ఉండదు అనుకున్నాను. అనుకొని కూర్చున్నాను కొట్లో కూర్చునేసరికి మధ్యాహ్నం 12 అయింది. భోజనం తీసుకొచ్చారు, క్యారేజ్ తినేసాను. ఎందుకో హృదయంలో చిన్న ఆలోచన పుట్టింది. ఇన్ని తిరిగాం కదా, అన్ని గుళ్ళకి వెళ్ళాం, అన్ని గోపురాలు తిరిగాం, నేను తిరగిన గుళ్ళు లేదండి. సింహాచలం, అన్నవరం, తిరుపతి, ధర్మస్థల, గురవాయూరు, కాలడి, ఎలిమిరి, పంబ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక దేవాలయాలన్నీ తిరిగానండి. కానీ ఎన్ని తిరిగాం కదా, ఒక్కసారి ఇక్కడికి వెళ్ళిపోతే ఏమైంది? అది మా ఇంటి పక్కన ఒక వినాయకుడి గుడి కూడా కట్టించుకున్నానండి. దానికి ఒక పంతులు గారిని కూడా పెట్టించాను. అపోన్లే చెప్పారు, చీకటి పడాకి వెళ్దాం, మనం దొరలం కదా, పగలు వెళ్తే బాగోదు, చీకటి పడాకి వెళ్దామని చెప్పేసి 6:30కి నా భార్యకి బయలుదేరి ఉండు, నేను వస్తాను, ఆ చర్చిలో చిన్న ప్రార్థన జరుగుతుందంట, వెళ్దామని చెప్పేసి నా భార్యకి ఫోన్ చేస్తే నా భార్య బయలుదేరిపోయింది. స్నానం చేసి బట్టలు వేసుకొని, మాకు 7 వారాల నగలు బాగా అలవాటు, బంగారం, బతుకు బాగోపోయినా పర్లేదు బంగారం ఉండాలండి. 30 రూపాయలు ఎత్తే ముక్కు పుచ్చిపోతుంది, సెవ్వు సెప్టిక్ అయిపోతుంది. బతుకు బాగోవాలి, బతుకు బాగుంటే బంగారం లాంటి దేవుడు ఉన్నాడండి మనకి. ఆకాశము సింహాసనము, భూమి అయినా పాదపీఠం, అంత బంగారం ఉంది ప్రతి ఒక్కరికి. అటువంటి బంగారం కలిగిన దేవుడిని మనం సంపాదించుకున్నాం. ఆ రోజైతే ఆ పాస్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 6 గంటలకి నా భార్యని బయలుదేరి ఉండమన్నాను. ఈవిడ 7 వారాల నగలని మొత్తం ఉన్న నగలన్నీ కూడా వేసేసుకుందండి. వేసేసుకొని చర్చికి వెళ్తున్నామో సినిమాకి వెళ్తున్నామో తెలియదు మాకు తెలిసి ఏంటండి చర్చ్ అంటే ఏంటో మాకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభు అంటే మాకేమీ తెలియదు. ఆ సమయంలో బయలుదేరాము, ఇద్దరం బయలుదేరి సరిగ్గా 6 గంటలకు వెళ్ళేటప్పటికి తలుపులు వేసేసి ఉన్నాయి చర్చికి తలుపులు వేసి ఉంటే, ఏంటి తలుపులు వేసి ఉన్నాయి, పాస్టర్లు ఇలాగే చెప్తారని చెప్పేసి ఒకవేళ లోపల ఉన్నారేమోనని చెప్పేసి తలుపు తోసాను. తలుపు తోసేసరికి తలుపులు తెరుచుకున్నాయి. ఆ లోపల పెద్ద టీవీ లాంటి స్క్రీన్స్, ఈ యాంప్లిఫైర్స్ చాలా ఉన్నాయండి. ఈ సామాన్లన్నీ చూసి అటు ఇటు తిరిగి ఒకవేళ మేము వెళ్ళిపోతే ఈ సామాన్లు ఎవరు పట్టుకుపోయినా దొరగారు వచ్చారు, తలుపు తీశారు, వీళ్ళు పట్టుకుపోయారేమో అంటారని ఎవరైనా వస్తారని చెప్పేసి ఆ మందిరంలో కూర్చున్నామండి. మొట్టమొదట అడుగు పెట్టామండి దేవుని మందిరంలో. ఆ అడుగు పెట్టిన వెంటనే వెనకాలకి 2 యవ్వనస్తులు వచ్చి, పాస్టర్ గారు వస్తారు, కూర్చోండి అన్నారు.
పాస్ గారు వస్తారేమో, ప్రార్థన చేస్తారా, అయిపోద్ది వెళ్ళిపోదాం అనుకొని బలిపీఠం దగ్గర కూర్చున్నాం బాగా ఫ్రంట్కి. అది అరుగు, మాకు బలిపీఠం అని తెలియదు, ఇప్పుడంటే బలిపీఠం అని తెలుసు. అరుగు మొదట కూర్చున్నాం. నేను నా భార్య సినిమా చూసినట్టు పక్కన కూర్చున్నాం. కూర్చుంటే ఈలోగా యవనస్తులు వచ్చారు, పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఏమని? నేను పాపినయ్యా అని ఏడుస్తున్నారు. నేను అనుకున్నాను, నిజమే, నేను 18 ఏళ్ళు వెళ్ళాను గురుస్వామిని, ఎన్నో 18 మెట్లు కట్టించాను, నేను పుణ్యాత్ముడిని, వీళ్ళు పాపులే కదా, వీళ్ళు పాపులు, నేను పుణ్యాత్ముడిని అనుకున్నాను. కానీ వాళ్ళకన్నా పెద్ద పాపిని నేనని గ్రహించలేకపోయాను. ఆ రాత్రి సమయం అయిపోతుంది, 7 అయింది. 7 అయ్యేసరికి జనం అలా ఒక్కొక్కరు లెక్క పెట్టాను కూడా నేను జనాన్ని. 150 మంది చిల్లర వచ్చారండి. 7 అయిపోయింది, 8 అయిపోయింది. పక్కనే కూర్చున్నాం, స్త్రీలేటో పురుషులేటో తెలియదు. అలాగే నేను నా భార్య ఫ్రంట్ అని కూర్చున్నాం. 8 అయిపోతుంది. 8 అయిపోతే పక్కన ఉన్నాను, అడిగాను, అయ్యా 8 అయిపోతుంది, వెళ్ళిపోవటం ఎప్పుడు వదిలేస్తారయ్యా అన్నాను. ఇప్పుడు వదలరండి, ఇది ఆల్ నైట్ ప్రేయర్ అండి అన్నారు. అమ్మ దొరికిపోయాను రా బాబు, ఎరక్కెరక్క వెళ్ళాను, ఇరుక్కుపోయాను నేను ఇందులో. ఎప్పుడు వెళ్ళిపోదామంటే ముందు కూర్చున్నాం, మాకు నామోషికి ఎక్కువ లెగం, ఎందుకంటే మేము వెలముదొరలం కదా, లేచిపోయామంటే చిన్నతనం అని చెప్పేసి అలా ఓపిక పట్టుకొని కూర్చున్నామండి. అందరూ ఏసయ్యా అంటే నాకు ఎలవయ్యా అన్నట్టు వినపడుతుంది. చెమటోడు శివులో శంఖం వదినట్లు. ఇప్పుడు నా మాటలు మీకు ఎలా వినపడుతున్నాయో తెలియదు, కానీ ఒకనొక దినాన్న కనపడతాయి. మేము వచ్చామయ్యా, అడ్డతీగలు వచ్చామయ్యా, నీ గురించి సువార్త ప్రకటించామయ్యా, అయ్యా నిన్ను గణపరిచామయ్యా, నిన్ను మహింపరిచామయ్యా. ఆ రోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా, విన్న ప్రతి బిడ్డ కూడా ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని రూరుడిగా వస్తాడో అప్పుడు అన్నీ మీకు జ్ఞాపకం వస్తాయి ఆయన వచ్చినప్పుడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ రోజు రాత్రి 12 అయింది, 1 గంట అయింది, పోనీ 2 గంటలకైనా వదులుతారంటే 2 అయింది, 3 అయింది. ఆ పక్కన మళ్ళా అడిగాను, అయ్యా ఎన్ని గంటలకు వదులుతారంటే ఉదయం 5 గంటలకు అన్నాడండి. 5 గంటల వరకు ఉన్నాను. తెల్లవారిపోయేటప్పటికి ఆ యవనస్తుడు వచ్చాడండి. ఆ రోజు యవనస్తుడు రాజమండ్రి నుండి వచ్చాడు, జాషువా పట్టాభి గారు. ఆయన ఆన్లైన్లకే వచ్చేవాడండి, ఇప్పుడు చిన్న పిల్ల వయసు అండి, నా మీద బాగా చిన్నోడు ఆయన. వచ్చి ఆయన ఆ రోజు వాక్యం చెప్పి అక్కడ మోకరించమన్నాడు. ఏంటి మీ సమస్య అని అడిగాడు. మోకరించాను. మోకరించిన తర్వాత మా అమ్మాయికి పిల్లలు లేరండి, నేను 18 ఏళ్ళు వెళ్ళాను, నేను గురుస్వామినండి, నాకు మంత్రాలు వచ్చండి, నేను అనేక నేర్చుకున్నానండి అని చెప్తే ఆ సోదంతా నాకెందుకు అనుకున్నాడు. ఆయన మోకరించమన్నాడు, మోకరించాను. నేను నా భార్య ప్రార్థన చేశాడు, చేతులుంచి సంతానవతిగా ప్రకటిస్తానన్నాడు. వెంటనే వచ్చింది నా కోపం. ఇదేంటి నా భార్య నేను మోకరిస్తే చేతులుంచి సంతానవతిని ప్రకటిస్తున్నాడు, నా భార్యకి సంతానం, ఇది ఇలాగే ప్రార్థన చేస్తారా అనుకున్నాను. నెంబర్ 1 మూర్ఖుడినండి, వినేవాడిని కాదు, చాలా నెంబర్ 1. అలా కనిపిస్తాను కానీ నేను చాలా నెంబర్ 1, బాగా నటించేవాడిని. చిరంజీవి బాలకృష్ణ కన్నా కూడా బాగా నటనా జీవితం కలిగినటువంటి ఆయన ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన 3 నెలల తర్వాత మా అత్తయ్య గారు ఫోన్ చేసి ఒక్కసారి పాపను తీసుకెళ్ళి మరలా హాస్పిటల్లో చూపించన్నారు. అదేంటి మొన్నే కదా 5,000 అయింది, అస్తమానం ఎవరు చూపిస్తారు, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇయ్యి అన్నాను. మా అక్కే, నేను డబ్బుల మనిషిని, డబ్బులు అంటే నాకు ఆశ ఎక్కువ చాలా, మీరు మంచివాళ్ళే, మీ గురించి నేను చెప్పట్లే. వెంటనే డబ్బులు ఇచ్చారు, తీసుకెళ్ళాను. మరలా ఏ డాక్టర్ అమ్మ అయితే పిల్లలు పుట్టరని చెప్పారో అదే డాక్టర్ అమ్మ దగ్గర తీసుకెళ్ళి, ఎందుకంటే పుట్టరంటారో డబ్బులు పట్టుకుని వచ్చేయచ్చు మళ్ళా టెస్ట్లు ఎందుకని. ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ ఉంది, ఎందుకంటే మళ్ళీ డబ్బులు వేస్ట్ ఉంది. అది కదమ్మా, నేను రాత్రంతా కన్నీరు కార్చి ఏడ్చాను, వాళ్ళు ఏసయ్యా అని ఏడుస్తుంటే వాళ్ళు ఎందుకు ఏడ్చారో తెలియదు, నేను కూడా కన్నీరు కార్చి ఏడ్చానమ్మా అంటే ఆవిడ వెంటనే యూరిన్ బ్లడ్ టెస్ట్ చేసింది. యూరిన్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో సంతానవతి అని వచ్చిందండి. 2 చేతులు ఎత్తి దేవుడిని స్తుతిద్దామండి. మూతబడిన గర్భాన్ని తెరవగలిగిన వారే యేసుక్రీస్తు ప్రభువారండి. లూదియా హృదయాన్ని తెరిచినట్లు ఈరోజు ఈ గ్రామ ప్రజల యొక్క హృదయాన్ని తెరవగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారండి. ఇంత ప్రయాసపడి, ఇంత దూరం వచ్చి కష్టపడి ఆయన సువార్త ప్రకటిస్తున్నామంటే ఏదో ఒక ఆత్మని దేవుడు ప్రేరేపిస్తాడు, ఏదో ఒక ఆత్మని తట్టి లేపుతాడండి. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడండి. ఏ ఒక్క ఆత్మ అయినా నరకంలో పడిపోకుండా ఆయన ఎంతో ఆలోచిస్తూ ఉన్నటువంటి దేవుడండి. ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాం, హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో డాక్టర్ అమ్మ, ఇంటికి వచ్చాను, 18 మెట్లు పగలగొట్టేశాను, మొత్తం అవన్నీ తీసేసి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అయ్యా, నా కుమార్తెకి గర్భఫలము తెరిచిన దేవుడు అయ్యా నువ్వు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అయ్యా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత కొన్ని దినాలు గడిచిపోయింది, అమ్మాయికి పిల్లలు పుట్టారు.
ఆ తర్వాత కూడా 3 సంవత్సరాలు మరలా నేను విగ్రహారాధనలో కనకదుర్గం ముందు మాల వేసుకున్నాను. అంతకుముందు ఆ విగ్రహారాధన చేసినప్పుడు నేను కృష్ణానదిలో కూర్చునేవాడిని. కృష్ణానదికి వెళ్ళేటప్పుడల్లా ప్రతి ఒక్క స్త్రీ పురుషులు కూడా నేనే పంతులు గారు అనుకుని నాకు 10, 20 ఇచ్చేవారు. నాకు డబ్బు అంటే ఆశ. ఆ కృష్ణానదిలో ఇక్కడ వరకు నీళ్ళలో ఉండేవాడిని. ఎవరైనా 10 రూపాయలు ఇస్తారేమోనని ఆ కృష్ణానదిలో కూర్చొని చూసేవాడిని. ఆడవాళ్ళు వచ్చేవారు, 10, 20 ఇచ్చేవారు. వాళ్ళ పిల్లలు లేరని ఒకరు, ఉద్యోగం లేదని ఒకరు, అలా ఆయనకి వ్యాపారం లేదని ఒకరు. 1,90,000 సమస్యలు ఉంటాయండి ఈ మనిషికి. ప్రతి ఒక్క సమస్య నేనే తీర్చేసేవాళ్ళకి బిల్డప్ ఇచ్చేసేవాడిని కృష్ణానదిలో కూర్చొని. వాళ్ళు వచ్చి 10, 20 ఇచ్చేవారు. పేరు గోత్రం చెప్పేవారు. మంత్రాలు చదవమని ఎవరు. 18 ఏళ్ళు చదివానండి. 21 సంవత్సరం నేర్చుకున్నాను మంత్రాలు. వెంటనే ఆ 10, 20 తీసుకునేవాడిని. ఆ ఒడ్డునున్న వాడికి ఇచ్చేవాడిని. నేను మోల కాళ్ళు ఇక్కడ వరకు నీళ్లలో ఉండేవాడిని. మొల నీళ్లలో ఉండేవాడిని. ఆ 10 రూపాయలు ఒడ్డునున్న వాడికి ఇచ్చేవాడిని. నేను తడిసిపోయినా పర్వాలేదు, నాకు ముక్కులో నీళ్ళు వచ్చినా పర్వాలేదు, కృష్ణానదిలో కొట్టుకుపోయినా పర్వాలేదు, కానీ 10 రూపాయలు తడకూడదు. అంత నెంబర్ 1 పిసనారిని ఒక విధంగా చెప్పాలంటే. అలా ఉండేవాడిని. ఉంటే వీళ్ళు 10, 20 ఇచ్చేవారు. ఇచ్చి పేరు గోత్రం చెప్పేవారు. చెప్పి అయ్యా మా ఆయనకు ఉద్యోగం లేదండి, ఆ పిల్లలు లేరండి, ఇల్లు లేదండి అని చెప్పేవారు. నేనేదో ఇల్లు ఇచ్చేసేవాళ్ళ. వెంటనే ఆ పేరు గోత్రం చెప్పగానే మొదలుపెట్టేవాడిని. రేచర్ల గోత్రస్య వెంకట సూర్యారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు వ్యాపారాభివృద్ధిరస్తు ఇష్టకామ్యాఫల సిద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు నూతన గృహప్రాప్తిరస్తు. నాకు పని ఉంది. కొత్త ఇల్లు ఇస్తాడో పాత ఇల్లు ఇస్తాడో పిల్లలు ఇస్తాడో. నా కూతురికే పిల్లలు లేక నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాను. నేనేమీ చేయలేక నిరాశతో దేవుని పాదాలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి పిల్లలు నాకు అనుకున్న రీతిలో నేను ఏది కోరితే అది నాకు దేవుడు ఇచ్చేయండి. ఎన్నో మేలులు చేశాడు. చాలా నెంబర్ 1 బాగా నటించేవాడినండి. నటనా జీవితంలో ఇంత అంతా కాదు. నా భార్య కూడా అలాగే నటించేది. బైబిల్కి ఇలా తిరగేసి ఆ బైబిల్కి అంటించేసేది బొట్టు. ఎవరు చూస్తారు? పాస్టర్ గారు చూడరని. కానీ దేవునికి తెలుసు. దేవునికి తెలియదండి? దేవునికి తెలుసండి. ఎందుకంటే నీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందట. మనం ఈరోజు ఏమి చేస్తున్నామో దేవునికి తెలుసండి. నటించి నష్టపోతారండి. ఈరోజు చెప్తున్నాను, నటించొద్దు దేవుని దగ్గర. దేవుడు చాలా గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోండి. ఆయన నిజ దేవుడు, లోకరక్షకుడు, పాపము లేని వ్యక్తి. ఆయనలో ఏ పాపమో లేదండి. ఆయనలో పాపం లేదు కాబట్టే ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన్ని ఘనపరుస్తున్నాం, ఆయన్ని మహింపరుస్తున్నాం. ఎందుకు మీకు పదే చెప్తున్నా అంటే నెంబర్ 1 చాలా బాగా నటించి నష్టపోయానండి. నేను చాలా నష్టపోయిందంతా కూడా దేవుడు మరలా నాకు ఇచ్చాడండి. ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాను. అన్ని నష్టాల నుండి మళ్ళీ దేవుడు తిరిగి నన్ను కాపాడి ఈరోజు మీ మధ్య నిలవబెట్టాడండి. నటనా జీవితం అంటే చిన్న ఉపమానం చెప్తాను మీకు. ఒక గోడ మీద ఒక వాల్ పోస్టర్ ఉందంటండి. తెలుసు కదండి, వాల్ పోస్టర్లు అంటిస్తారు గోడ మీద. దాని మీద ఒక నెంబర్ వేసి కిందన ఏమైనా ఉందంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఉద్యోగం ఇవ్వబడును అని ఉందంట. వెంటనే ఒక వ్యక్తి కంగారుగా మరి మారేడుమిల్లి ఏ ఊరు ఇది అడ్డతీగలు ఎక్కడో, నేను బొబ్బిలి నుండి వచ్చాను. నాకు ఈ జిల్లా అసలు అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఎక్కడో. ఈ అడ్డతీగల గ్రామం నుండి ఒక వ్యక్తి ఫోన్ చేశాడట. ఫోన్ చేయగానే ఆ ఫోన్ ఎక్కడికి వెళ్ళిందంటే హైదరాబాద్లో ఒక జంతు ప్రదర్శనశాలకు వెళ్ళిందంట. ఆ జంతు ప్రదర్శనశాలలో ఒక యజమాని చెప్తున్నాడంట, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు? నేను అడ్డతీగల నుండి ఫోన్ చేస్తున్నాను. అయితే అర్జెంటుగా బట్టలు సర్దుకొని నువ్వు హైదరాబాద్ వచ్చి నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు. వెంటనే బట్టలు సర్దుకున్నాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయాక అది జంతు ప్రదర్శనశాల ఆ జూలోకి వెళ్ళి ఆ యజమాని కలిశాడు. కలిసిన వెంటనే యజమాని చెప్తున్నాడట, ఏమని? మా జంతు ప్రదర్శనశాలలో ఒక కోతి ఉండేది, అది బాగా నటించేది, ప్రజలందరూ వచ్చేవారు, మా వ్యాపారం బాగుండేది. ఆ కోతి రీసెంట్గా ఈ మధ్య కాలంలో కోతి చనిపోయింది. ఆ కోతి వేషం వేసినట్లయితే నీకు 10,000 జీతం ఇస్తానన్నాడట. సరే కోతి వేషమే కదా అనుకున్నాడు. 10,000 జీతానికి ఒప్పుకున్నాడు. ఆ తోక డ్రెస్సు అన్నీ కుట్టించి కోతి వేషమే ఆయనకి కోతిలా తయారు చేశారు. చేసి ఆ ఎగ్జిబిషన్లో వదిలారు. ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి ఎగురుతూ ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాడంట. ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే, అయ్యో పాత కోతి కంటే కొత్త కోతి చాలా బాగా యాక్ట్ చేస్తుంది, బాగా నటిస్తుంది అని చెప్పుకోవడంలో ఇంకా విస్తారంగా జనం పెరిగారట. జనం పెరుగుతున్న కొద్దీ ఆ యజమాని వచ్చి ఈ వ్యక్తితో అన్నాడంట,
బాబు నువ్వు బాగా నటిస్తున్నావు, 10,000 జీతం కదా నీకు, ఇంకో 10,000 పెంచుతాను, చాలా జాగ్రత్తగా నటించు, నాకు కూడా లాభం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పాడంట. చెప్పిన వెంటనే ఈ కుర్రోడు ఏం చేశాడంటే ఇంకా బాగా నటిస్తూ ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకి ఎగురుతూ పట్టు తప్పి పులిబోన్లో పడిపోయాడంట. ఎక్కడ పడ్డాడండి చెప్పాలి? పులిబోన్లో పడ్డాడంట. పులిబోన్లో పడేటప్పటికి పులి గాండ్రమంటూ ఈ కోతి దగ్గరికి వచ్చేస్తుందంట. మధ్యాహ్నకాల సమయం ఒకటి, ఈ ఆకలేస్తుంది పులికి. పాపం ఈ కోతి కూడా సరిగ్గా ఎక్కడ పడ్డది? పులిబోన్లో పడ్డది. పడేసరికి పులి గాండ్రమంటూ నెమ్మదిగా ఆ కోతి దగ్గరికి వస్తుందంట. ఈ కోతి దగ్గరికి వచ్చేసరికి కోతి అంటుందంట, కాపాడండి కాపాడండి రక్షించండి అని కేకలు వేస్తుందంట. ఈ పులి నెమ్మదిగా కోతికి దగ్గరగా వచ్చిందంట. దగ్గరగా వచ్చేసరికి ఒక్కసారి కోతి బిగ్గరగా కాపాడండి అని గట్టిగా కేక వేసిందంట. గట్టిగా కేక వేసేసరికి ఈ పులి అంటుందంట, గట్టిగా మాట్లాడుకో, గట్టిగా మాట్లాడితే నీ ఉద్యోగం నా ఉద్యోగం పోద్దందంట. ఏముంది? గట్టిగా మాట్లాడితే నీ ఉద్యోగం నా ఉద్యోగం పోద్ది. కోతి నటిస్తుంది, పులి అర్థమైందమ్మా, ఎందుకులే ఆయన చెప్పుకెళ్ళిపోతాడు అనుకుంటున్నారు కదా. పర్వాలేదు, నా మాటలు దేవుడు వింటాడు. మీరు ఎంతమంది అయితే కొడుతున్నారో అది కూడా దేవుడు వింటాడు కదా. పులి నటిస్తుందండి, కోతి నటిస్తుంది. ఈరోజు మీరు నటించి మేము నటించామనుకోండి దేవుని దగ్గర, ఒకానొక దినాన్న నష్టపోతాం. దేవుడు నన్ను నటించొద్దు, నేను చాలా నష్టపోయాను, 23 సంవత్సరాల బాబుని కోల్పోయాను. దేవుడు నాకు ఇచ్చాడు, మరలా మంచి మనమల్ని ఇచ్చాడు. ఇస్సాకు హానోకుని ప్రార్థన చేస్తే ఏ సమయానికి దేవుడు ఇస్తాడో ముందుగానే డేట్ చెప్తే అదే డేట్కి హానోక్ అనే బిడ్డని ఇచ్చాడండి, మనమణ్ణి. పెద్ద కుమారుడికి, చిన్న కుమారుడు 23 సంవత్సరాల బాబు, బాస్కెట్బాల్ నేషనల్ ఆడే బాబు. ఒక ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళాడు సువార్త ప్రకటిస్తూ. వెళ్ళి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చిన తర్వాత ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చి బాబు చనిపోయాడు. 23 సంవత్సరాల బాబు. తర్వాత దేవుడు మా కుటుంబంలో అనేకమైన మేలులు, కీడు వెనుక అనేకమైన మేలులు దాచి ఉంచిన దేవుడండి. ఒక్కటే జరుగుద్ది కీడు వెనుక అనేకమైన మేలులు. ఈరోజు ఎన్నో మేలులు మేము పొందుకుంటున్నాం. దేవుణ్ణి ఎన్నో గ్రామాలు వెళ్ళి ఆయన్ని గణపరుస్తున్నాం. ఆయన నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తానంటున్నాడు. దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి మహింపరచండి. ఇది నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు కుల మత భేదమో లేదు, అందరూ పాపులే, అందరూ పాపము చేసిన వారమే. మన పాపాలన్నీ కడగటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. తగ్గించుకున్నారు, రిక్తుడిగా వచ్చారు, మానవ శరీరము ధరించుకున్నారు. ఈరోజు అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈరోజు ఎంత దూరం ప్రయాసపడి మీ అందరికీ సువార్త ప్రకటించాలని, ఈ గ్రామం అంతా రక్షించబడాలని, ఈ మారేడుమిల్లి గ్రామం, ఈ గ్రామ ఈ అడ్డతీగల గ్రామం అంతా కూడా రక్షించబడాలని ఎందుకు ఇంత ప్రయాసపడ్డామంటే, అడ్డతీగల గ్రామం అంతా రక్షించబడాలి. దేవుని కొరకు ప్రయాసపడి సువార్త ప్రకటించడానికి కొండలనక కోనలనక ఇది ఎవరిని ఆశించి రాలేదు, ఎవరి దగ్గర డబ్బులు ఆశించి రాలేదు. ప్రతి బిడ్డ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి దేవుని సువార్త ప్రకటించి వెళ్తున్నారు. ఎవరి దగ్గర ఆశపడలేదు. మీ ఇంటికి వస్తే ఏమిస్తాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం అనే మనుషులు కారు ఇక్కడ. ప్రతి ఒక్కరూ దేవుని కొరకే ప్రయాసపడుతున్నారు. చిన్న బిడ్డలతో వచ్చారు. ఈ అందరూ కూడా దేవుణ్ణి ప్రకటించాలి, ఈ గ్రామాన్ని రక్షించాలి. ఈ గ్రామంలో కొన్ని ఆత్మల్ని ప్రేరేపిస్తాడు దేవుడు ఈరోజు. ఎందుకంటే వారందరూ కూడా నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని, లోకరక్షకుడు ఎవరో తెలుసుకోవాలని. నేను వినేవాడిని కాదు, నాకు నెంబర్ 1 మూర్ఖుడిని. ఎవరు చెప్పినా అస్సలు షాపులో కూర్చొనిచ్చేవాడిని కాదు పాస్టర్ని. ఈరోజు రాత్రింబగలు అసలు నాకు ఖాళీ ఉండదు. గొప్ప చెప్పట్లేదు, నాకు ఖాళీ ఉండదు. ఆయన కొరకే చెప్తాను. నేను బ్రతికున్నంత వరకు, నా ప్రాణం పోయేంతవరకు ఆయన కొరకే చెప్తాను. ఆయన అటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారండి. ఈరోజు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండకూడదు. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించండి. ఇందాక అదిగో షోడా కొట్టారా ఒక తల్లిగారు, అమ్మ ప్రార్థన అంటారు రండి అని ఆ మామను తీసుకొని వస్తుంది. అందుకంటాడు దానియేలు గ్రంథంలో, ఎవరైతే సత్య మార్గం వైపు అనేకులను తిప్పుదరో వారు ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. దేవుని వైపు తిప్పు, ఆ తర్వాతే చూసుకుంటాడు దేవుడు. విత్తనం వేసి వెళ్తే అదే మొలకెత్తుతుంది. విత్తనం వేసి వెళ్తే అదే మొలకెత్తుతుందండి. మనం ముందు విత్తనం వేయాలి. చాలామంది ఏం చేస్తారంటే విత్తనం వేయరు, దేవుడి గురించి సువార్త ప్రకటించరు. ఆయన గురించి ప్రకటించండి. ప్రకటిస్తే దేవుడి కార్యాలు చేస్తాడు వారి కుటుంబాల్లో. వీళ్ళందరూ దేవుని బిడ్డలమే, ఇందులో ఏ భేదము లేదు. అందరూ దేవుని పిల్లలమే. అందరమే దేవుని రక్తంలో కడగబడిన వారముగా ఉండాలి.
ఎందుకంటే కుల మత భేదం లేదు, దొరలని రాజులని ఏమి లేదు. ఎవడ కోసినా అదే రక్తం వస్తుంది, ఎవడ కోసినా అదే, ఆ రక్తం అందరికీ అదే రక్తం వస్తుంది. అటువంటి రక్తం యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి బొట్టు రక్తం కూడా కార్చి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఎవ్వరూ మన కొరకు ప్రాణం పెట్టరండి. భార్య భర్త కొరకు ప్రాణం పెట్టదండి. ఏమండి, మీ ఆవిడ హాస్పిటల్లో ఉందని ఎవరికైనా ఫోన్ వస్తే ఒక 1/2 లీటర్ రక్తం ఇవ్వాలండి అంటే చస్తే సావనివే ఇంకో దాన్ని చేసుకుంటాను అనేటువంటి జీవితాలు కలిగిన మనుషులు మనం. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అండి, ఆఖరి రక్త బొట్టు కార్చినటువంటి దేవుడు. ఆయన్ని మనం నిత్యము స్తుతించాలి, నిత్యము గణపరచాలి. ఆయన రాత్రి మగలు మనం గణపరిచిన ఆయన రుణం మనము తీర్చలేమండి. నేనైతే తీర్చలేను. నా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు. 70 సంవత్సరాల వయసు, ఇప్పటికి కనీసం ఒక ట్యాబ్లెట్ కానీ, ఒక ఇంజెక్షన్ కానీ, ఒక సిలైన్ బాటిల్ కానీ ఏమీ లేకుండా నడిపిస్తున్న నా దేవుడు, అంత గొప్ప దేవుడు మీకు మాకు ఈ గ్రామానికి కూడా ఉన్నాడు. ఈ గ్రామ ప్రజలందరికీ 2 చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవక సంఘాలకు వెళ్ళి, అయ్యా యేసు గురించి మేము తెలుసుకోవాలంటే చాలామంది చెప్తారు. ఆయన గురించి తెలుసుకోండి, మీరు రక్షించండి, మీరు రక్షణ పొందండి, లేకపోతే మీరు బాప్టిసాలు పొందండి అని కాదు ఇక్కడ మేము చెప్పడానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయనలో ఏ పాపము లేదట, అది నిజమా అబద్ధమా అనే ఒక చిన్న తలంపు వేసినట్లయితే దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ గ్రామం పట్ల అద్భుత కార్యాలు చేస్తాడండి యేసుక్రీస్తు ప్రభువారు. కానాను విందులో చేసిన అద్భుతాలు, చాలా రకాలైన అద్భుతాలు చేశారండి ఆయన. గాలిని నీరుని గద్దించినప్పుడు ఆగిపోయినటువంటి అద్భుతాలు. ఈరోజు మా కుటుంబంలో కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో మేలులు చేసి మా కుటుంబాలన్నింటినీ మమ్మల్ని దర్శిస్తూ మాకెన్నో మేలులు చేసినటువంటి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని నమ్ముకుందాం, ఆయన్ని ఆరాధిద్దాం. అట్టి కృపా దేవుడు మనకందరికీ దయచేయను గాక. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి సమయం దైవ సేవకులకి ఇస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దయగల మా తండ్రి, నమ్మదగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇంతవరకు నీ బిడ్డలకి నాయన నీవు చేసినటువంటి మేలులన్నీ కూడా తండ్రి విన్నవించాను, వివరించాను నాయన. ప్రతి హృదయాన్ని తెరవండి నాయన. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వింటున్నారు నాయన, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. అయా నిద్రపోతూ వింటున్నటువంటి ప్రతి బిడ్డని తట్టి లేపండి బాబు, నీకు వందనాలు. వారి కుటుంబాల్లో అద్భుత కార్యాలు జరిగించండి నాయన. రోగులుగా ఉన్నవారిని ముట్టండి, బాగు చేయండి నాయన. అయా యవనస్తుల కుడికి నేడమకి ఎంతటికలం కాపుదలు దయచేయండి నాయన. ఈ స్థలము చుట్టూ నీ దేవతని కావలు ఉంచావు, నీకు వందనాలు నాయన. అయా ఈ గ్రామాన్ని ఒక్కసారి కనికరించండి బాబు. అయా ఈ గ్రామాన్ని దర్శించండి నాయన. అయా అనేక ఆత్మలు నశించిపోకుండా నాయన. అయా ఇది ఈ సువార్త ద్వారా ఒక్క ఆత్మైన రక్షించబడటానికి మీ సహాయం చేయండి నాయన. అయ్యా ఈ ప్రయాసం అంతా వ్యర్థము కాకుండా నాయన ఒక్క బిడ్డని నాయన ప్రేరేపించండి అయ్యా నాయన. అయ్యా మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన దేవుడు నాయన. మీరు ఏదైనా చేయగలరు, ఎప్పుడైనా చేయగలరు, ఎక్కడైనా చేయగలిగిన సమర్థుడు. ఈ గ్రామంలో నాయన ఒక అద్భుత కార్యం జరిగించి, ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.